మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు మక్తల్ నియోజకవర్గ ప్రాంతంలో ఒక విద్యా సంబంధమైన విషయంలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్న సందర్భంలో మహబూబ్నగర్లో కూడా మా బంధుమిత్రులందరినీ కూడా కలిసి వెళ్తున్న సందర్భంగా ఈనాడు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ముదిరాజుల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరంన్నర కాలంగా ముదిరాజులకు ఇచ్చిన హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో, ముదిరాజులను BCD నుంచి ఏకి కలుపుతామని, దాన్ని 6 నెలల్లో అమలు చేస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది. దాని మీద మేము ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో విన్నవించడం జరిగింది. 6 నెలల క్రితం అన్ని మండల కేంద్రాల్లో మరి మీ మహబూబ్నగర్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అందరూ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, స్థానిక మంత్రులకు అందరికీ కూడా, స్థానికంగా ఉండే మంత్రులకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా ఈ నెలాఖరుకో గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దాని మీద మరొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని వెంటనే పరిశీలించమని కోరడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో శాసన మండలి సమావేశాల సందర్భంగా నేను సభలో కూడా ప్రస్తావించినాను. మరి ఆనాడు మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్న శ్రీధర్ బాబు గారికి కూడా గుర్తు చేసినాను. బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2004 మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసినప్పుడు నేను కూడా మేనిఫెస్టో సబ్ కమిటీలో అప్పుడు సభ్యుడిగా ఉన్నాను. 2014 కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్న నేపథ్యం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినాను వారికి. మరి ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొని కార్యక్రమాలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో BC జనాభాలో అత్యధిక జనాభాగా ఉన్న ముదిరాజులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న విషయాన్ని స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీరు ఉదాహరణకు ఇలా రాజకీయాల రంగంలోనే చూసుకుంటే శాసనసభలో ఒక శ్రీహరి గారు ఉన్నారు, శాసన మండలిలో నేను ఒక్కనున్నా, పార్లమెంట్లో ఈటల రాజేంద్ర గారు ఒక్కరే ఉన్నారు. అంటే ఇంత గొప్ప సంఖ్య ఉన్నప్పటికీ కూడా మా సంఖ్య ఎంత ఉన్నదనేది ఇది ఒకటే, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా టికెట్లు ఇవ్వని సర్పంచుల దగ్గర మేము ఒక 10% గెలిచి వస్తున్నాం. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వచ్చేటప్పటికి వాటిని కార్పొరేటర్లకు వచ్చి టికెట్లు ఇచ్చే స్థాయికి వచ్చేటప్పటికి 1-2% మించని పరిస్థితికి వచ్చింది. మరి ఈ స్థితి నుంచి మేము ఎదగాలన్నా, మరి సరైన పరిస్థితి రావాలన్నా మాకు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్లో మాకు సరిపోయే వాటా రావాలి. మేము ఎంతున్నామో మాకంత వాటా రావాలి. ఇవాళ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఆయన నినాదాలు ఇస్తున్నాడు. ఎవరికి ఎంత సంఖ్య ఉంటే వారు అంత భాగదారి కావాలి, వారికి అంత వాటా రావాలని ఆయన నినాదం ఇస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరేది ఏమిటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం చెందిన వారే, వారికి మహబూబ్నగర్ జీవితం గురించి బాగా తెలుసు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాలకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా తెలుసు. మరి అతి కష్టం మీద ఎన్నో ఏళ్లకు మా ఒక శాసనసభ్యుడు ఇలా మళ్ళీ మహబూబ్నగర్లో అడుగుపెట్టినాడు. ఒకనాడు గొప్ప చరిత్ర ఉంది మాకు మహబూబ్నగర్లో. చంద్రశేఖర్ గారు కావచ్చు, ఎర్ర సత్యం గారు కావచ్చు, ఎర్రశేఖర్ గారు కావచ్చు, బాలకృష్ణయ్య గారు కావచ్చు, నరసింహుల నాయుడు గారు కావచ్చు, మరి మా రంగదాస్ గారు కావచ్చు, ఇట్లా లైట్ ఆంజనేయులు కావచ్చు, అనేక మంది పెద్దలు మరి ఇక్కడి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు. ఏకకాలంలో మాకు 3-4 శాసనసభ్యులు కూడా మహబూబ్నగర్ నుంచి ఉండే. మా దురదృష్టం ఇవాళ ఒక్కరికే పరిమితం అయిపోయింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వాటా పెంచుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. రానున్న త్వరలో నేను అన్ని జిల్లాలు కూడా పర్యటించి అంతటా సమావేశాలు, సభలు పెట్టి మా జాతిని చైతన్యం చేయడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.